ఓకే, ఇప్పుడు మనం కాలం అంచున నిలిచిన మార్కండేయ మహర్షి అద్భుతమైన కథలోకి వెళదాం. ఒక యువ మహర్షికి ఇది కేవలమో ఊహ కాదు, అది ఓ భవిష్యవాణి. అవును, 16 వయసు. అదే తన జీవితంలో చివరిదిగా రాసిపెట్టి ఉంది. ఈ ఎంపిక ఇచ్చింది స్వయంగా శివుడు, మార్కండేయుడి తండ్రి మృకండు మహర్షికి. ఆయన ఆయుష్షు కన్నా ఆధ్యాత్మిక తేజస్సునే ఎంచుకున్నాడు. అలా మార్కండేయుడు పుట్టాడు. 16వ ఏడు దగ్గర పడుతుంటే అతను భయపడలేదు. శివుడిలో శరణు కోరాడు. ఇక ఆ రోజు రానే వచ్చింది. యముడు తనని తీసుకెళ్లడానికి వచ్చాడు. అప్పుడు మార్కండేయుడు ఒక శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. పూర్తిగా శరణాగతి చెందాడు. యముడు పాశం విసిరాడు, కాని అది బాలుడితో పాటు ఆ శివలింగాన్ని కూడా చుట్టేసింది. ఈ పనితో శివుడు ఉగ్రరూపంలో ప్రత్యక్షమయ్యాడు. యముడిని ఆపి భక్తి విధిని మార్చేసిందని చెప్పాడు. అప్పుడు శివుడు మార్కండేయుడికి ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. అది అమరత్వం కాదు, అంతకన్నా గొప్పది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మార్కండేయుడు మృత్యువుని జయించాడు కాని కాలాన్ని కాదు. అందుకే అతనికి ఎప్పటికీ 16 వయసులోనే ఉండేలా వరం లభించింది. ఇక మార్కండేయుడు ఏం మానవుడు చూడని దాన్ని చూడబోతున్నాడు. ఒక కొత్త చైతన్యం, ప్రళయం. సృష్టి మొత్తం అంతమైపోవడాన్ని కళ్ళారా చూశాడు. ఆ ప్రళయ జలాల్లో మర్రి ఆకుమీద తేలుతున్న ఒక దైవిక శిశువుని చూశాడు. ఆ శిశువు శ్వాస తీసుకోగానే మార్కండేయుడు లోపలికి వెళ్ళాడు. అక్కడ విశ్వమంతా మళ్లీ కనిపించింది. ఆ విధంగా సృష్టి వినాశనాన్ని దాటిన కాలసాక్షి అయ్యాడు మార్కండేయుడు. ఆయన అనుభవం, ఆయన జ్ఞానమే మార్కండేయ పురాణంగా మనకు లభించింది. ఈ పురాణంలోనే దేవీ మాహాత్మ్యం కూడా ఉంది. జగన్మాతే పరమశక్తి అని చెబుతుంది. ఈ కథ కేవలం పురాణం కాదు, భారతదేశంలో చాలా పవిత్ర స్థలాలతో ముడిపడి ఉంది. అంటే మరణం కన్నా విశ్వాసం గొప్పదని ఈ కథ మనకు చెబుతుంది. మరి విశ్వాసం విధిని మార్చగలిగితే అసలు విధి అంటే ఏమిటి?